నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిషాలయాలు. గత వీడియోలో నేను వధూవరుల వివాహ పొంతనలు, తద్వారా వివాహానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలియజేశాను. అంటే వధూవరుల తల్లిదండ్రులు ఏ విధంగా ఏదైనా వారి యొక్క పిల్లలకు వివాహం చేయదలిస్తే వారి జాతకంలో ఒకవేళ గ్రహస్థితుల రీత్యా ఏ విధంగా వారికి ఇబ్బందులు ఏర్పడతాయి, ఏ గ్రహాలు ఏ విధంగా ఉంటే వివాహానికి సంబంధించిన ఏదైనా అవరోధాలు ఏర్పడతాయి, వివాహం కాకుండా పోవడానికి కానీ, లేకుంటే ఆల్రెడీ వివాహం అయి ఉంటే ఏదైనా ఇబ్బందులు కలిగి వివాహాలు విచ్ఛిన్నం కావడము, అంటే విడిపోవడము లాంటివి ఏ విధంగా గ్రహస్థితి ఏ విధమైన గ్రహస్థితి దానికి దారితీస్తుందని వివరించాను. దానికి సంబంధించి 1-2 సార్లు వారి పిల్లల జాతక చక్రాలు విశ్లేషింపజేసుకొని దానికి సంబంధించిన దోష పరిహారాలు, ఏదైనా దోషాలు కలిగి ఉంటే దోష పరిహారాలు పాటించడం ద్వారా వైవాహిక జీవితం, వారి పిల్లల వైవాహిక జీవితము సజావుగా సాగడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు నేను చాలా వరకు తెలియజేశాను. అలాగే ఈ జ్యోతిశాస్త్రంలో మహర్షులు ఎన్నో యోగాలను మనకు తెలియజేశారు. అసలు యోగం అంటే ఏదైనా 1 కానీ 2 కానీ శుభగ్రహాలు కలిసి ఒకే రాశిలో ఉండడం ద్వారా కానీ, లేక ఆ 2 శుభగ్రహాలు ఒక గ్రహానికి ఇంకొక గ్రహం మిత్రగ్రహాలై కేంద్ర స్థానాల్లో ఉండడం. అంటే ఒక గ్రహము ఉదాహరణకు ఏదో ఒక రాశిలో స్థితి పొంది ఉన్నప్పుడు వారి జన్మకుండలిలో, అంటే జన్మజాతకంలో సపోజ్ బృహస్పతి కర్కాటక రాశిలో స్థితి పొంది ఉంటే ఒక వ్యక్తి జాతకంలో, అదేవిధంగా గురుమంగళ యోగము అని ఉంటుంది. గురుమంగళ యోగం అంటే అంగారకుడు బృహస్పతి అంటే గురుగ్రహము పరస్పరము కేంద్ర స్థితిలో ఉండడం ద్వారా, అంటే ఒకరికొకరు 1-7 అంటే బృహస్పతి ఎక్కడైతే జాతక చక్రంలో స్థితి పొంది ఉంటాడో అక్కడి నుంచి 7వ స్థానంలో అంగారకుడు స్థితి పొంది ఉండడం ద్వారా ఈ గురుమంగళ యోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు ఏదైనా ఒక మేషలగ్నం కానీ, లేకుంటే కర్కాటక లగ్నం కానీ, ఈ విధమైన ఎవరికైతే ఈ యోగాలు ఏ విధంగా అంటే ఆ కలిసిన 2 గ్రహాలు కానీ, లేకుంటే కేంద్ర స్థితుల్లో పరస్పరము కేంద్ర స్థితుల్లో ఉన్న 2 శుభగ్రహాలు, మిత్రగ్రహాలు, ఏ లగ్నానికైతే శుభగ్రహాలు ఆధిపత్య రీత్యా శుభగ్రహాలు అవుతున్నాయో వారికి అత్యంత శుభ ఫలితాలు అందజేస్తాయి. ఏదైనా ఈ విధంగా యోగాలు ఏర్పడినప్పుడు గురుమంగళ యోగము, లేదా చంద్రమంగళ యోగము, దీంతోపాటు గజకేసరి యోగం అని, ఈ విధంగా వాసి యోగము, వేసి యోగము, ఉపచరి యోగం అని చాలా యోగాల గురించి ఋషులు తెలియజేశారు. అంటే సూర్యుడికి సంబంధించి, చంద్రుడికి సంబంధించిన ప్రత్యేక యోగాలు ఇవి. వాసి యోగము, వేసి యోగం అనేది రవిగ్రహానికి సంబంధించిన యోగాలు. అంటే జాతక చక్రంలో సూర్యుడు ఏదైనా ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఒక రాశిలో సూర్యుడికి ఎడమవైపు రాశిలోనూ కుడివైపు రాశిలోనూ శుభగ్రహాలు స్థితి పొంది ఉంటే, గురుగ్రహం, శుక్రగ్రహం, ఈ విధంగా గురు బుధ శుక్రగ్రహాలు స్థితి పొంది ఉంటే ఎడమవైపు రాశిలో దాన్ని వాసియోగం అని, కుడివైపు రాశిలో సూర్యుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అక్కడి నుండి కుడివైపు రాశిలో ఏదైనా శుభగ్రహాలు స్థితి పొంది ఉంటే, ఒకటి కానీ ఒకటికి మించిన 2-3 శుభగ్రహాలు కానీ కలిసి ఉన్నప్పుడు వాసి యోగము, వేసి యోగం అని ఏర్పడుతుంది. ఒకవేళ సూర్యుడు స్థితి పొందిన రాశికి ఎడమవైపు కుడివైపు 2 రాశుల్లోనూ శుభగ్రహాలు ఉన్నప్పుడు ఉపచరి యోగము అంటారు. అంటే అది మంచి అత్యంత శుభ ఫలితాలు అందజేసే అవకాశం ఉంటుంది. వారి దశ అంతర్దశలు వచ్చినప్పుడు అవి జీవితంలో మనకు వాటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పాపకర్తరి యోగం అని మరొక యోగం. అంటే ఇది శుభయోగాల గురించి తెలియజేయాలంటే ఇందాక చెప్పిన విధంగా శుభయోగాలు కలుగుతాయి కొన్ని గ్రహస్థితుల ద్వారా. ఆ మిత్రగ్రహాలు కలిసిన 2 గ్రహాలు మిత్రగ్రహాలై వారి మిత్రక్షేత్రంలో, అంటే కొన్ని గ్రహాలకు నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు మిత్రగ్రహాలు అవుతుంటాయి, మరికొన్ని గ్రహాలు శత్రుగ్రహాలుగా పరిగణించాల్సి వస్తుంది ఆధిపత్య రీత్యా. ఆ విధంగా మిత్రగ్రహాలు బలమైన స్థితిలో ఉండి రెండు గ్రహాలు మిత్రగ్రహాలు 2 కలిసి ఉన్నప్పుడు, ఉదాహరణకు గురువు, చంద్రుడు, సూర్యుడు,
అంగారకుడు, వీరు ఒకరికొకరు మిత్రగ్రహాలు అని మనం జ్యోతిశాస్త్రంలో చెప్పబడి ఉంది. అదేవిధంగా శని బుధ శుక్రగ్రహాలు, రాహు, శని బుధ శుక్రగ్రహాలు ఒకరికొకరు మిత్రగ్రహాలుగా మనకు జ్యోతిశాస్త్రంలో తెలియజేశారు. ఈ విధంగా కలిసిన రెండు గ్రహాలు ఏదైనా యోగాన్ని ఇచ్చే సందర్భంలో ఇప్పుడు శాసమహాపురుష యోగం అంటారు. అంటే శనికి సంబంధించిన యోగం, అది శనిశ్చరుడికి సంబంధించిన యోగము. ఇప్పుడు ఉదాహరణకు శాసమహాపురుష యోగం అంటే శని గ్రహము కేంద్ర స్థానాల్లో, అంటే జన్మలగ్నం నుంచి తీసుకుంటే లేదా జన్మరాశి నుంచి కూడా కొన్ని సందర్భాల్లో జన్మలగ్నం నుంచి తీసుకుంటే ముఖ్యంగా శనీశ్వరుడు కేంద్ర స్థానాల్లో స్థితి పొంది, అంటే లగ్నంలో కానీ 4, 7, 10 స్థానాల్లో జన్మలగ్నం నుంచి తీసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం లెక్కించినప్పుడు 4, 7, 10 స్థానాల్లో శనీశ్వరుడు స్థితి పొంది, అది ఆ శనీశ్వరుడికి స్వక్షేత్రం కానీ ఉచ్చస్థితి కానీ అయితే అది శాసమహాపురుష యోగంగా దాన్ని పరిగణిస్తారు జ్యోతిశాస్త్రంలో. అంటే దీర్ఘాయుష్షు కలిగి ఉంటారు. ఆ యోగం ఏర్పడడం ద్వారా దశాంతర దశలు నిమిత్తం లేకుండా, అంటే దశలు ఏదైనా ఉండొచ్చు, కానీ శని ఇచ్చే ఫలితాలు మాత్రం శనీశ్వరుడి యొక్క ఈ యోగం ద్వారా శాసమహాపురుష యోగం కలిగినందువలన జాతచక్రంలో ఆ శనీశ్వరుడు శుభుడై ఉంటే ఆ పర్టికులర్ లగ్నం వారికి ఆధిపత్య శుభుడైన శని ఈ విధంగా 4, 7, 10 స్థానాల్లో లగ్నం నుంచి కానీ 4, 7, 10 స్థానాల్లో లగ్నం నుంచి కేంద్ర స్థితిలో ఉచ్చ స్థితిలో కానీ శని తన సొంత రాశిలో కానీ, అంటే స్వక్షేత్రం అంటారు, సొంత రాశిలో స్థితి పొంది ఉంటే, ఉదాహరణకు మకర రాశి కానీ కుంభరాశి కానీ శనీశ్వరుడికి స్వక్షేత్రం అవుతుంది, తులారాశి ఉచ్చస్థితి అవుతుంది. ఈ 3 రాశుల్లో శని స్థితి పొంది ఉన్నప్పుడు ఉదాహరణకు మకర లగ్నం తీసుకుంటే మకర లగ్నానికి 10వ స్థానము తులారాశి అవుతుంది. సో తులారాశిలో శని స్థితి పొంది ఉంటే ఈ శాసమహాపురుషయోగము ఏర్పడుతుంది. 10వ స్థానంలో శనీశ్వరుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. సో కానీ ఈ మకర కుంభ లగ్నాల వారికి శని లగ్నాధిపతి అవుతూ ఉన్నాడు. సో లగ్నాధిపతి అవుతూ శుభగ్రహం, ఎప్పుడైతే శుభగ్రహం ఆధిపత్య శుభుడు అవుతున్నాడు, ఆధిపత్య శుభుడు 10వ స్థానంలో స్థితి పొందినప్పుడు వృత్తి ఉద్యోగాల పరంగా వారు కెరియర్ అంటారు, వారి ఉన్నతమైన పదవులు కానీ లేకపోతే రాజకీయ పలుకుబడి కానీ కలిగిన వ్యక్తులుగా రాణిస్తారు. ఆ శని మహర్దశ వచ్చినప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో శని మహర్దశ బాల్యంలోనే అయిపోయి ఉండవచ్చు, జరిగిపోయి ఉంటుంది కొన్ని నక్షత్రాల్లో జన్మించినప్పుడు. సో శని మహర్దశ మధ్య వయసులో కానీ ఎప్పుడైనా రావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో శని మహర్దశ లేకపోయినా కూడా శని ఏ రాశిలో స్థితి పొంది ఉన్నాడు, ఇప్పుడు తులారాశిలో స్థితి పొందినాడు. తులారాశి అధిపతి అయిన శుక్రుడి మహర్దశలో శని అంతర్దశలో కానీ, లేదా శని మహర్దశ శుక్ర అంతర్దశలో కానీ ఇటువంటి శాసమహాపురుషానికి సంబంధించిన శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే ఏదైనా పదోన్నతులు, అంటే ముఖ్యమైన పదవులు, కీలకమైన పదవుల్లో వారు రాణించడం జరుగుతుంది. ముఖ్యంగా జ్యుడిషియరీ అంటారు, అంటే కోర్టుకు సంబంధించిన, అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన పదవులు, ముఖ్యమైన పదవులు, అంటే జడ్జు కానీ ఈ విధంగా ప్రముఖ న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారులు, ప్రభుత్వానికి న్యాయ సలహాదారులుగా ఉండడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పదవులు వాళ్ళు అలంకరించగలుగుతారు. శని జాతక చక్రంలో ఈ విధమైన స్థితి కలిగి ఉంటే ఆ విధంగా ఉంటుంది ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఇచ్చే యోగాలు. అదేవిధంగా గురుమంగళ యోగము, ఇందాక మనము దాని గురించి, గురుమంగళ యోగం అంటే గురువు, బృహస్పతి గ్రహము, అంగారకుడు పరస్పరము. ఇప్పుడు మేషలగ్నం తీసుకుంటే మేషలగ్నానికి 4వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉంటాడు. మేషలగ్నానికి బృహస్పతి, అంగారకుడు ఈ 2 గ్రహాలు శుభగ్రహాలు అవుతున్నాయి ఆధిపత్య రీత్యా. అంగారకుడు మేషలగ్నానికి లగ్నాధిపతి అవుతున్నాడు, బృహస్పతి భాగ్యాధిపతి అవుతున్నాడు. అంటే 1వ స్థానానికి అంగారకుడు, 8వ స్థానాధిపత్యం కూడా అంగారకుడికి వస్తుంది. కానీ అష్టమాధిపత్య దోషము మనము దానికి వర్తింప చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే లగ్నాధిపతి లగ్న పంచమ భాగ్యాలు అంటారు, త్రికోణాలు అంటారు. ఒక కోణానికి ఆధిపత్యం వచ్చినప్పుడు త్రికోణాల్లో 1 కానీ 5 కానీ 9వ స్థానానికి కానీ ఆధిపత్యం వచ్చినప్పుడు ఇతర ఆధిపత్యాలు ఏమైనా వచ్చినా, సపోజ్ 6వ స్థానాధిపత్యం కానీ 6, 8, 12 ఈ విధంగా దుస్థానాధిపత్యం 11వ స్థానం కానీ 3వ స్థానానికి కానీ ఈ విధమైన స్థానాలకు ఆధిపత్యం వచ్చిన లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం అంటే 9వ స్థానానికి 1, 5, 9వ స్థానాలకు ఆధిపత్యం కలిగి ఉంటే అటువంటి గ్రహము ఏదైనా ఇతర దుస్థానాలకు అధిపతి అయినా కూడా, అంటే 3, 6, 8,
11, 12 ఇటువంటి స్థానాలకు ఆధిపత్యం వహించిన వాటి యొక్క దుష్ప్రభావాలు అటువంటి శుభుడైన గ్రహము ఆ దుష్ప్రభావాలు కలిగించడు. ఆ విధంగా గురుమంగళ యోగము ఉదాహరణకు మేషలగ్న జాతకునికి భాగ్యాధిపతి గురువు 4వ స్థానంలో కర్కాటకలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకుంటే వారి వ్యక్తిగత జన్మజాతకంలో, అదే సమయంలో అంగారకుడు లగ్నాధిపతి మకర రాశిలో స్థితి పొంది ఉంటే, సపోజ్ మకర రాశి మేషం లగ్నం వారికి 10వ స్థానం అవుతుంది. సో 10వ స్థానంలో అంగారకుడు ఉచ్చస్థితిలో ఉంటాడు మకర రాశిలో. అదే సమయంలో బృహస్పతి 4వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉంటాడు కర్కాటక రాశిలో. సో ఆ విధంగా గురుమంగళ యోగం ఏర్పడుతుంది వారికి. అంటే మంచి ఫైనాన్షియల్ స్టేటస్, వారు వృత్తి ఉద్యోగాల పరంగా కూడా, ఎందుకంటే 10వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ ఈ యోగం ఏర్పడుతూ ఉంది. 4వ స్థానం అంటే అది సుఖ సంతోషాలకు, మంచి హ్యాపీనెస్ అంటారు, ఆనందకరమైన జీవితం అనుభవించడానికి సుఖస్థానం అని కూడా అంటారు 4వ స్థానాన్ని. కంఫర్టబుల్ లైఫ్ అంటారు, లగ్జరియస్ అండ్ కంఫర్టబుల్ లైఫ్ 4వ స్థానం. మంచి గృహ వాతావరణము, ఉన్నతమైన గృహయోగాలు కలిగి ఉండడం, పెలాషియస్ బిల్డింగ్స్ కానీ, చాలా ప్రాపర్టీ ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ, ఇతర వసతులు కానీ, చాలా ఉన్నతమైన వసతులు కలిగిన భవనాల్లో వారు నివసించే అవకాశం ఉంటుంది 4వ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా. అదేవిధంగా 10వ స్థానంలో కూడా అంగారకుడు ఉచ్చస్థితిలో ఉండి పరస్పరము ఈ గురు గ్రహాలు పరస్పరం ఒకరికొకరు వీక్షించడం జరుగుతుంది. ఒకరి రాశి నుంచి ఇంకొక గ్రహం ఎదురు రాశుల్లో ఉన్నప్పుడు ఈ విధంగా యోగ ఫలితాలు ఆ వ్యక్తి అనుభవిస్తాడు. ఈ విధంగా 4వ స్థానంలో గురువు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో ఇందాక నేను వివరించాను. మంచి నివాస గృహాలు కానీ, గృహ సముదాయాలు కానీ, వాహన యోగం కానీ, ఈ విధంగా సుఖ సంతోషాలు, బంధువర్గంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ, ఇతరత్ర కూడా ఆ విధంగా బృహస్పతి యోగిస్తాడు. అదేవిధంగా అంగారకుడు దశమస్థానంలో స్థితి పొందిన కారణం చేత లగ్నాధిపతి అంగారకుడు దశమస్థానంలో మేషలగ్నం వారికి దశమస్థానంలో స్థితి పొంది గురు దృష్టి అంగారకుని మీద ఉంటుంది, అంగారకుని దృష్టి గురువు మీద ఉంటుంది. సో అదొక రకమైన రాజయోగం అని చెప్పచ్చు. భూమి అంటే భూకారకుడైన అంగారకుడు 10వ స్థానంలో మకర రాశిలో ఉన్నప్పుడు ఆ ప్రాక్టికల్ సైన్ అంటారు మకర రాశి, అందులో ఉచ్చస్థితిలో ఉంటాడు అంగారకుడు. సో ఏదైనా భూస్వాములు కానీ, ల్యాండ్ లార్డ్స్ అంటారు, లేకుంటే ఏదైనా మంచి రాజకీయ పదవులు కానీ, రక్షణ శాఖలో కానీ, గూఢచారి వ్యవస్థ అంటారు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థల్లో వారు మంచి పదవులు అలంకరించడం కానీ, రక్షణ శాఖకు కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు, ఈ విధమైన త్రివిధ దళాలు అంటారు, ఈ విధమైన ఉద్యోగాలు కలిగి ఉండడం కానీ, లేకుంటే ఏదైనా మంచి శాసనకర్తలు కానీ, అంటే లోక్సభ రాజ్యసభకు సంబంధించి ఈ విధంగా శాసనకర్తలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తోడు శని కూడా కొత్త మంచి స్థితిలో ఉంటే రాజకీయ నాయకులుగా, వక్తలుగా రాణించగలుగుతారు వారు. ఇది ఉదాహరణకు ఒక యోగం ఏ విధంగా ఉంటుంది, ఏ లగ్నం వారికి ఏ విధంగా యోగిస్తుందని ఒక ఉదాహరణ. అదేవిధంగా రాజయోగం అని అది వేరే ఉంది. రాజయోగం అంటే 9, 10 స్థానాధిపతులు. దీని గురించి నేను గత వీడియోలో వివరించి ఉన్నాను. 9వ స్థానానికి, జన్మలగ్నం నుంచి 9వ స్థానానికి, 10వ స్థానానికి సంబంధించిన గ్రహాలు ఒకరి రాశిలో ఒకరున్న 9వ రాశాధిపతి 10వ రాశిలో కానీ, 10వ రాశాధిపతి 9వ రాశిలో ఉన్న విడివిడిగా కానీ కలిసి కానీ ఉన్నా కూడా ఈ 9, 10 స్థానాల్లో మంచి రాజయోగం అనేది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఇప్పుడు ప్రస్తుతం నడిచే కాలంలో రాజులు, రాజ్యాలు అనేవి మనకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, కానీ ఒక మంచి ఉన్నత పదవులు, అధ్యక్షులుగా ఉండడము, ఏదైనా ఒక ప్రాంతానికి కానీ దేశానికి కానీ అధ్యక్షత వహించడం, దేశాధ్యక్షులు లేకుంటే ప్రధానమంత్రులు ఈ విధంగా పెద్ద పదవులు కలిగి ఉంటారు. ఒక ఏరియాకు పరిపాలకులుగా, అడ్మినిస్ట్రేటర్స్గా రాణించగలుగుతారు ఇటువంటి రాజయోగం కలిగి ఉన్నప్పుడు. 9, 10 స్థానాలు ధర్మకర్మాధిప యోగం అంటారు దాన్ని. 9వ ధర్మస్థానము, 9వది 10వ స్థానము కర్మస్థానం, ధర్మకర్మాధిప యోగం అని దాన్ని పిలుస్తారు. ఇటువంటి యోగాలు ఇతర రాశుల్లో ఏర్పడినప్పుడు, అంటే 9, 10 స్థానాధిపతులు వారి స్వస్థానాల్లో అయిన 9వ స్థానం, 10వ స్థానంలోనే కాకుండా 4 కేంద్ర స్థానాలు అంటారు, 4వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, లగ్నంలో కానీ స్థితి పొందినప్పుడు చాలా వరకు మంచి ఫలితాలు వారు పొందగలుగుతారు. అంటే సపోజ్ 4వ స్థానంలో ఏర్పడి ఉంటే వారు ఏదైనా మంచి వసతులు, భోగభాగ్యాలు అనుభవించడము,
ఈ విధంగా సుఖవంతమైన విలాసవంతమైన జీవితము కలిగి ఉండడం ద్వారా ఈ రాజయోగం వారికి ఆ విధమైన విషయాల్లో ఆ, ఈ యోగం కలిగిస్తుంది. ఈ ఈ ఈ విధంగా సపోజ్ 9-10 స్థానాధిపతులు ఏ రాశిలో వారి జన్మలగ్నం నుంచి ఎన్నో రాశుల స్థితి పొంది ఉన్నాయి. వాటిని బట్టి ఆ విషయంలో ఈ రాజయోగాన్ని అవి అందిస్తాయి. ఉదాహరణకు 7వ స్థానంలో ఈ విధంగా 9-10 స్థానాధిపతులు కలిసి ఒక వ్యక్తి జన్మలగ్నం నుంచి 7వ స్థానంలో స్థితి పొంది ఉంటే అది ఆ స్థానము ఆ 2 గ్రహాల్లో ఏదో ఒక గ్రహానికైనా మిత్రరాశి అయి ఉండాలి. అయి ఉంటూ పాపగ్రహాల దృష్టిలో లేకుండా ఉంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు వారి వివాహ భాగస్వామి అంటే జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ మంచి ఉన్నతమైన పదవులు కలిగిన వారు కానీ లేకపోతే వివాహం అయిన తర్వాత అయినా ఇటువంటి పదవులు కానీ ఏమైనా కానీ అలంకరించడం జరుగుతుంది. తద్వారా విశేషమైన శుభ ఫలితాలు ఈ గ్రహాలు అందిస్తాయి. అంటే రాజయోగం అంటే వివాహ స్థానానికి సంబంధించి అంటే భార్య కానీ భర్త కానీ స్పౌస్ అంటారు. వివాహం జరిగిన తర్వాత ఇటువంటి అత్యున్నతమైన పదవులు అలంకరించే జీవిత భాగస్వాములను కలిగి ఉంటారు. సో ఆ విధంగా ఉంటుంది. ఈ ఏదైనా రాజయోగాలు కానీ ఏదైనా మంచి కలిసిన 2 గ్రహాలను బట్టి కలిసిన 2 గ్రహాలు ఇచ్చే యోగాలు ఈ విధంగా కలిసిన స్థానాన్ని బట్టి వాటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అదే సందర్భంలో ఈ విధంగా ఏదైనా 2 శుభగ్రహాలు కలిసి గజకేసరి యోగం అది కూడా ఒక మహాయోగమని చెప్పవచ్చు. మంచి ఉన్నతమైన యోగం. అంటే గజకేసరి యోగము గురించి సంస్కృతంలో గజకేసరి యోగ సంజాతస్య తేజోవాన్ ధనవాన్ యశోవాన్ రాజప్రియ కరోనరహ అని సంస్కృతంలో తెలియజేశారు. గజకేసరి యోగానికి సంబంధించిన ఒక ఉపోద్ఘాతం, ఒక డెఫినేషను. అంటే ఆ యోగంలో పుట్టినవారు తేజోవంతులుగాను ధనవంతులుగాను భాగ్యవంతులుగాను ఉంటారు. ఎన్నో గ్రామాలు పట్టణాలను నిర్మించగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు. అటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. సోషల్ సర్వీస్ అంటారు. అంటే చాలా ఏదైనా ఆలయాలు నిర్మించడము, ప్రజోపకరమైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేయడంలో సఫలీకృతులవుతుంటారు. సో ఏదైనా గ్రంథకర్తలు కానీ శాసనకర్తలు కానీ ఒక కొత్త ఒరవడి సృష్టిస్తారు అని అంటారు. ఈ గజకేసరి యోగము చాలా అంటే గురుచంద్ర గ్రహాల ద్వారా వస్తుంది, యోగం ఏర్పడుతుంది. ఇది బృహస్పతి చంద్రుడు వీరిద్దరూ పరస్పరము 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నప్పుడు జన్మలగ్నం నుంచి కానీ లేకుంటే పరస్పరము చంద్రుడి నుంచి గురువు 1, 4, 7, 10 స్థానాలు ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. వీరు ఆ గురు మహర్దశ చంద్ర మహర్దశ వచ్చినప్పుడు జీవితంలో ఒక అత్యున్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. అంటే ఏ రాశిలో అయితే ఈ గజకేసరి ఏర్పడుతుందో 4, 10 స్థానాలు లేదా 7వ స్థానము 10వ స్థానము ఈ విధంగా ఏర్పడినప్పుడు కేంద్ర స్థితిలో ఆ రాశికి సంబంధించిన ఫలితాల్లో వారు ఏదైనా మంచి ఫలితాలను అద్భుతమైన ఫలితాలను అందజేస్తారు. వారి దశాంత వచ్చినప్పుడు సపోజ్ గురు చంద్ర గ్రహాలతో ఏర్పడేది గజకేసరి యోగము. ఈ గజకేసరి యోగం ఒకవేళ గురు మహర్దశ చిన్నప్పుడే బాల్యంలోనే అయిపోయి ఉంటుంది. కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి సపోజ్ పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యంలోనే గురు మహర్దశ అయిపోతుంది. తర్వాత చంద్ర మహర్దశ గురు మహర్దశ అయినాక గురు మహర్దశ తర్వాత శని మహర్దశ వస్తుంది. అది 19 సంవత్సరాలు ఉంటుంది. శని బుధ కేతు శుక్ర దాదాపు 50-60 సంవత్సరాల తర్వాత కానీ చంద్ర మహర్దశ రాదు. సో చంద్ర మహర్దశ ఏ వృద్ధాప్యంలో వస్తుంది. కానీ ఇటువంటి సందర్భాల్లో గురుచంద్ర గ్రహాలు కలిసిన ఈ గజకేసరి యోగం అంటే మహాయోగాలు తాము స్థితి పొందిన రాశ్యాధిపతుల అంతర్దశల్లోనూ విదశల్లో కూడా ఇటువంటి యోగ ఫలితాలు అందిస్తాయి. దాని మహర్దశ అనక్కర్లేదు. ఇతర మహర్దశల్లో కూడా శని మహర్దశలో గురు అంతర్దశ వస్తుంది. అదేవిధంగా బుధ మహర్దశలో కానీ కేతు మహర్దశ శుక్ర మహర్దశ ఈ విధంగా మహర్దశల్లో ప్రతి మహర్దశలోనూ మరి గురువు అంతర్దశ చంద్ర అంతర్దశ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. 2-3 సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్కటి అంతర్దశలు. అవి వచ్చినప్పుడు కూడా వాటి ఇతర గ్రహాల మహర్దశలో కూడా గురు చంద్ర అంతర్దశల్లో ఈ గజకేసరి యోగం సంబంధించిన ఫలితాలు అందజేస్తాయి అన్నమాట. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరము. ఈ యోగ ఫలితాలు ఎప్పుడు అనుభవిస్తారో ఆ జాతకుడు అని చెప్పడానికి ఈ విధంగా మనకు ఇతర మహర్దశల్లో కూడా ఇతర గ్రహాల మహర్దశలో కూడా కలిసిన 2 యోగకారక గ్రహాలు వాటి శుభ ఫలితాలను ఇతర మహర్దశల్లో కూడా వాటి అంతర్దశలో అందజేస్తాయి అన్నమాట. అదేవిధంగా మరికొన్ని పాప
అంటే శుభయోగాలు ఏర్పడి ఉంటాయి జాతక చక్రంలో. ఈ విధంగా గజకేశ యోగము, మాళవీ యోగం అంటారు. అంటే పంచమహాపురుష యోగాలు శుక్రగ్రహం ద్వారా వచ్చే యోగము. శుక్రుడు కేంద్ర స్థితిలో ఉచ్చ స్థితిలో ఉండడము, లేకపోతే స్వక్షేత్రంలో ఉండడము. అంటే లగ్నం నుంచి 1, 4, 7, 10 స్థానాల్లో శుక్రాచార్యుడు వీనస్ అనే గ్రహం స్థితి పొంది ఆ రాశి ఆ శుక్రుడికి స్వక్షేత్రం కానీ ఉచ్చస్థితి కానీ అయి ఉండాలి. తద్వారా మాళవ్య మహాపురుషం ఏర్పడుతుంది. అంటే బ్రహ్మాండమైన జీవితం శుక్రమార్ దశలో ఒక వెలుగు వెలుగుతారు. కానీ అదే సందర్భంలో ఏదైనా పాపగ్రహాలు, పాపార్గలం అంటారు. శుక్రుడు మంచి పొజిషన్లో ఉంటాడు, కానీ శుక్రుడికి ఇటువైపు అటువంటి కుడివైపు రాశిలోను ఎడమవైపు రాశి శుక్రుడు ఏ రాశిలో స్థితి పొంది బలంగా ఉంటాడో దానికి కుడివైపు రాశిలోను ఎడమవైపు రాశిలోను 2 పాపగ్రహాలు అంటే శని కానీ, రాహువు కానీ, అంగారకుడు కానీ స్థితి పొంది ఉండి నీచ స్థితిలో కానీ ఈ విధంగా శత్రుక్షేత్రాల్లో స్థితి పొంది అదే సమయంలో దాని ఎదురు రాశుల్లో అంటే ఇప్పుడు శుక్రుడు ఒక రాశిలో మీనరాశిలో ఉన్నప్పుడు సపోజు మీనరాశికి కన్యారాశి ఎదురు రాశి అవుతుంది, ఆపోజిట్ సైడ్. సో ఆ కన్యారాశిలో ఏదైనా బలహీనమైన గ్రహం కానీ ఏదైనా శత్రుగ్రహం కానీ స్థితి పొంది వీక్షించినప్పుడు ఈ శుభగ్రహాన్ని వీక్షించినప్పుడు శుక్రుడు ఇచ్చే మాళవీ యోగ మహాపురుష యోగ ఫలితాలు అంత అంటే అనుకున్న స్థాయిలో జరగకపోవచ్చు. కొంత యోగ స్థాయి తగ్గుతుంది, కొంతవరకు దాని యోగ ఫలితాలు కనిపిస్తాయి. పూర్తిగా యోగించలేకపోవచ్చు శుక్రుడు. ఈ విధంగా ఉంటుంది ఇది. అదేవిధంగా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని ఎన్నో గ్రహ సంయోగాలు ఉన్నాయి. ఈ శుభగ్రహ సంయోగాలు, శుభగ్రహ పరివర్తన యోగాలని జాతక అంటే 2 గ్రహాలు ఏదైనా శుభ గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చే 2 గ్రహాలు ఒకరి రాశుల్లో ఒకరి స్థితి పొంది ఉన్నప్పుడు కూడా గ్రహ పరివర్తన, శుభ పరివర్తన యోగం అంటారు. ఆ విధంగా కూడా మనకి జాతక చక్రంలో అది చాలా విశ్లేషించి చూస్తే కానీ తెలియదు. కొన్ని మహర్జాతకులు అంటారు, కొన్ని జాతకాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. శుభ పరివర్తన యోగాలు 2-3 పరివర్తన యోగాలు కలిగి ఉంటారు కొంతమంది మహర్జాతకులు, యోగ జాతకం అంటారు. ఉదాహరణకు సినిమా ఇండస్ట్రీలో తీసుకుంటే రజనీకాంత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆయన జాతక చక్రంలో సింహరాశి సింహలగ్నంలో జన్మించడం జరిగింది. జాతక చక్రం చూస్తే ఆ గ్రహస్థితులు పెద్ద అంటే మహాయోగాలు కలిగించినట్టుగా జాతక చక్రము చూసినప్పుడు అది లోతుగా విశ్లేషిస్తే తప్ప ఈ విషయాలు మనకు అర్థం కావు. విశ్లేషించినప్పుడు 2-3 పరివర్తన యోగాలు, మోర్ దాన్ 2 or 3 ఇంటర్చేంజ్ అంటారు. అంటే శుభగ్రహాలు ఒకరి రాశుల్లో ఒకరు ఉండడం ద్వారా వచ్చే శుభ ఫలితాలు, పాపగ్రహాలు బలహీనమైన స్థానంలో పాపస్థానంలో స్థితి పొంది ఉన్నాయి. అటువంటి వారే యోగ జాతకులు అయిపోతారు. ముఖ్యంగా తులారాశి కానీ తులాలగ్నం కానీ, వృషభ రాశి వృషభ లగ్నము, సింహరాశి సింహలగ్నము, కన్యారాశి ముఖ్యంగా ఈ విధమైన రాశుల్లో జన్మించిన వారు కానీ, ఈ విధమైన జన్మలగ్నం కలిగిన వారు కానీ ఫిల్మ్ స్టార్స్ అంటారు. అంటే సినిమా రంగంలో చాలా ఉన్నతమైన స్థానాలు అందుకోగలుగుతారు. ఆ విధంగా ఉంటుంది. కలిసిన గ్రహాలను బట్టి ఉదాహరణకు బుధ శుక్ర గ్రహాలు కలిసి ఉంటే సినిమా రంగంలో రైటర్స్ గాను, ఫోటోగ్రాఫర్స్ గాను, రాహు కూడా కలిసి ఉంటే బుధ రాహువులు ఈ విధంగా, శని రాహువులు ఈ విధంగా కలిసి ఉంటే ఫోటోగ్రాఫర్సు, ఛాయాగ్రహణం అంటారు. ఈ విధంగా ఇతర గ్రహాలు బుధ శుక్రులు కానీ శుక్రశనులు కానీ కలిసి ఉంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్ కలిగి ఉంటారు. దర్శకులుగా కానీ దర్శకులు, ఎడిటర్స్ అంటారు, ఫిల్మ్ ఎడిటర్స్, ఈ విధంగా వారు రాణించగలుగుతారు. తెర మీద వారు కనిపించకపోవచ్చు. ఈ విధంగా కలిసిన 2-3 గ్రహాలు వారికి ఆయా వ్యక్తులకు ఈ విధంగా వివిధ రకాల కాంబినేషన్స్ ద్వారా మంచి యోగాలు కలుగజేస్తూ ఉంటాయి. ఇది జాతక చక్రంలో ఏర్పడే నవగ్రహాల స్థితిగతుల ద్వారా వాటి డిఫరెంట్ కాంబినేషన్స్ ద్వారా ఏర్పడే యోగాల్లో కొన్ని ఉదాహరణలు. తర్వాత వచ్చే వీడియోలో మరికొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.